జై భవానీలు అందరికీ పౌర్ణమి రోజు శుభాకాంక్షలు భవానీలు. ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించే విధానం చెప్తాను. జై భవానీలు. అయితే పౌర్ణమి రోజున అమ్మవారిని లలితాదేవి, అలాగే దుర్గాదేవి, గౌరీదేవి ఆరాధించడం అత్యంత విశేషమైనది. చంద్రుడు తన 16 కళలతో చక్కగా సంపూర్ణంగా ప్రకాశించే ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు, మనశ్శాంతి మరియు విశేషమైన దైవానుగ్రహం లభిస్తాయి. పౌర్ణమికి అమ్మవారికి గల ప్రత్యేకతలు చెప్పుకుందాం. సరైన భవానీలు. అయితే శ్రీ లలితాదేవి ఆరాధన చేయడం వలన పౌర్ణమి రోజున లలితా సహస్రనామం లేదా శ్రీచక్రానికి వెన్నెల పారాయణం చేయడం వల్ల శ్రీచక్రంలోని బీజాక్షరాల ప్రకంపనలు మనసుకు ప్రశాంతతను, అలాగే అమ్మవారి స్పర్శను కలిగిస్తాయని నమ్ముతారు. మరి లక్ష్మీ కటాక్షం చేయడం వలన వచ్చే ఫలితం భవానీలు. మరి లక్ష్మీ కటాక్షం వల్ల పౌర్ణమి అనేది సంపూర్ణత్వానికి ప్రతీక. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట సిరి సంపదలు చక్కగా వెళ్ళి విరుస్తాయి. మరి వైశాఖ పౌర్ణమి రోజు, వైశాఖ పౌర్ణమి గౌరీ వ్రతం, ఆ రోజు గౌరీ వ్రతం ఖచ్చితంగా చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి ఈరోజు. జై భవానీలు. మరి వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారిని గౌరీదేవిగా భావించి పూజించడం ఆనవాయితీ. ఈ వ్రతం ఆచరించడం వల్ల అఖండ సంపద, అలాగే సౌభాగ్యం చేకూరుతాయి. మరి దుర్గా పూజ మనందరికీ తెల్లారి లెగిస్తే దుర్గామాతనే కదా పూజించేది, అమ్మనే కదా. ప్రతిసారి మనందరం పిలుస్తాం జై భవానీలు అని. జై భవానీ. మరి ఆ అమ్మవారిని పూజిస్తే ఈరోజు అమావాస్య, పౌర్ణమి తిథులలో దుర్గాదేవిని పూజించడం ద్వారా సమస్త ఇతి బాధలు, రుణ బాధలు మరి తొలగిపోతాయని ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు, ఖచ్చితంగా మీ అందరు దుర్గాదేవిని కూడా ఖచ్చితంగా పూజించండి ఈరోజు. సరైన జై భవానీలు. మరి పౌర్ణమి రోజు చేయవలసిన పూజా విధానం చెప్పుకుందాం. ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం ఆచరించి మీరు సాయంత్రం కానీ ఉదయం కానీ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక వేళలో సమయం చూసుకొని అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించుకొని చక్కగా అమ్మవారికి ధూపదీప నైవేద్యములు చక్కగా పెట్టి టెంకాయ కొట్టుకొని మనసారా అమ్మా మా యందు ఉండు, చక్కగా ఈ రోజు నుంచి మా పరిస్థితులు చక్కగా మార్చు తల్లి, మాకు ఇతి బాధలు, రుణ బాధలు, ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిగించమ్మా అని అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకోండి. సరైన భవానీలు. జై భవానీలు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అమ్మ.